6 గ్యారెంటీలకు చట్టబద్ధత కోసం ఈ నెల 27న అసెంబ్లీలో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెడతామని కేటీఆర్ తెలిపారు. ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టిన ఉదంతాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెడితే చట్టం కూడా చేశారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎవరు బిల్లు పెట్టినా మద్దతు ఇవ్వాలని హితవు పలికారు కేటీఆర్. సీఎం సంతకం పెట్టిన ఫైలు మాయమవడం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి సంతకం పెట్టిన ఫైలు దొరకకుండా పోవడం వింతగా లేదని ప్రశ్నించారు. ఫైలును ఎక్కడ మాయం చేశారని నిలదీశారు ఆయన. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన నిర్మాణం కోసం చుట్టూ ఉన్న నివాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ పేదల ఇళ్లపైన చర్యలకు సిద్ధమయ్యారని గోషామహల్లో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయిందని చివరి ఆశగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని బాధితులు ఆశ్రయించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసిన గోషామహల్ ప్రజలు తమ గోడు వినిపించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పోరాటంతో రేవంత్ సర్కార్ దిగొచ్చింది. మక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిమాండ్ చేయడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బీఆర్ఎస్ ఒత్తిడి చేయడంతో మక్కల కొనుగోలు కేంద్రాలతో పాటు సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రైతులు 10 లక్షల ఎకరాల్లో మక్క పంట సాగు చేశారన్నారు. ఇప్పటికే 25% పంటను దళారులకు రైతులు విక్రయించారని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట నియోజకవర్గానికి రేవంత్ తీరని ద్రోహం చేశాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేపు పాల్గొనబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటంటే ఒకటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది కానీ ప్రతిపాదనలు చేసింది కానీ లేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వానిది శ్రమ ఫలితమని, కాంగ్రెస్ ది శిలాఫలకాల ఫలితమని ఎద్దేవా చేశారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధికి రిబ్బన్లు కత్తిరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎస్సీలకు చేసిందేమీ లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య విమర్శించారు. స్టేషన్ గన్పూర్లో ఆయన మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం రేవంత్ ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు పేరు మార్చి ఏదో చేస్తారనుకుంటే చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రేవంత్ బడ్జెట్ ఓ అంకెల గారడి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు మొండి చేయి చూపించిందని మండిపడ్డారు. అభివృద్ధి పేరు చెప్పి అప్పుల భారాన్ని పెంచే విధంగా ఉందని బడ్జెట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు రాకేష్ రెడ్డి. రైతు భరోసా పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది పూర్తిగా మాటల ప్రభుత్వమని, చేతల్లో శూన్యమని విమర్శించారు. బడ్జెట్లో 20% నిధులు కేటాయించకుండా రేవంత్ సర్కార్ విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని బీఆర్ఎస్వి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావించకుండా, యూత్ డిక్లరేషన్, విద్యా భరోసాపై ఎలాంటి ప్రస్తావన చేయకుండా సర్కారు విద్యార్థులను, నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసిందని మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద బడ్జెట్ ప్రతులను చించివేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్యతో పాటు కాటం శివ, నాగారం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తీరని అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపింది. హైదరాబాద్లో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో రేవంత్ సర్కార్పై విద్యార్థి నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో బీసీలకు మొండి చేయి చూపారని హనుమకొండ బీసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. హనుమకొండ ఏకశిలా పార్కు నుండి అమరవీరుల స్తూపం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. బీసీలను డిక్లరేషన్ పేరుతో ఓట్లు వేయించుకుని మోసం చేశారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. బీసీ సప్లాన్లో ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయలను కేటాయిస్తామని నమ్మబలికారన్నారు. ఇప్పటి వరకు ₹1 కేటాయించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. కరీంనగర్ తెలంగాణ చౌక్లో విద్యార్థి సంఘాల నాయకులు బడ్జెట్ పత్రాలను తగలబెట్టి ఆందోళన నిర్వహించారు. తక్షణమే బడ్జెట్లో సవరణలు చేసి విద్యారంగానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం బెన్నంపల్లి, మంగంపేట, కూనరాం గ్రామాల్లో 2 రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి సుమారు 400 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి రైతుకు ఎకరానికి ₹40,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అధికారం మదంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకుడు రేగొండ రమేష్ బరితెగించి ప్రవర్తిస్తున్నాడు. సాయికుంట ఏరియాలోని ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్ విద్యార్థులను తన ఇంటికి పిలిచి వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న రేగొండ రమేష్, అతనికి సహకరిస్తున్న వార్డెన్లపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ తగిలింది. జనగామ జిల్లా మల్కాపూర్లో కడియం శ్రీహరి ఫ్లెక్సీకి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి ఆ పార్టీ ద్వారా జీతం తీసుకుంటున్న కడియం శ్రీహరి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు నిలదీయడం లేదని మహిళలు ప్రశ్నించారు. మహిళలకు 2,500 రూపాయల గురించి ఎందుకు అసెంబ్లీలో మాట్లాడడం లేదని అడిగారు. రైతు భరోసా, తులం బంగారం గురించి ఎందుకు అడగడం లేదని క్వశ్చన్ చేశారు. అరచేతిలో స్వర్గం చూపించి పేదల నీడను కబళించడం, ఆకాశ హరిమాలను చూపించి బస్తీలను బలిపెట్టడం, భావితరాలను ప్రస్తావిస్తూ బాధితులను రోడ్డున పడేయడం, ఇందిరమ్మ రాజ్యమంటూ ఇల్లు లేకుండా చేయడం, గాంధీ సరోవర్ అని పేరు పెట్టి బతుకుల్ని చిదిమేయడం, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదంతా కుట్రేనని ఓ నెటిజన్ దుమ్మెత్తిపోస్తున్నాడు. సబర్మతి నది నమూనా భగవద్గీతేం కాదంటూ తేల్చి చెప్పేశాడు. మూసీ పేరిట జరుగుతున్న సుందరీకరణ అంతా పచ్చి బూటకమని, దగా అని, పరమ మోసమని తూర్పార పట్టాడు. రేవంత్ ఇచ్చిన పీపీటీ, సింగపూర్ కన్సల్టెంట్ ప్రజెంటేషన్ అదంతా గ్రాఫిక్స్ మాయాజాలమని మండిపడ్డాడు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో ఒక విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ సదరు వ్యక్తిని కౌన్సిలర్గా పేర్కొంటూ కలెక్టర్ పేరున లేఖ జారీ కావడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎన్నికల్లో 8వ వార్డు నుంచి ఓటమి పాలైన కన్నేగంటి నగేష్ తమ వార్డులో ఎస్సీ కళ్యాణ మండపానికి నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రిని అభ్యర్థించాడు. ఆ అభ్యర్థనను పరిశీలించాలని కలెక్టర్ కార్యాలయం నుంచి వైరా మున్సిపల్ కమిషనర్కు లేఖ జారీ కావడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. లేఖలో కన్నేగంటి నగేష్ను 8వ వార్డు కౌన్సిలర్గా స్పష్టంగా పేర్కొనడం వివాదానికి దారితీసింది. ఓడిపోయిన వ్యక్తిని కౌన్సిలర్గా ఎలా గుర్తిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దళిత మహిళలపై జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రతాపం చూపిస్తున్నారు. వేధించొద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కాళ్లు పట్టుకున్నా కనికరించడం లేదు. ఇందిరా మహిళా శక్తి ద్వారా జనగామ కలెక్టర్ ఆఫీసు ముందు గత కలెక్టర్ అనుమతితో వనితా టీ స్టాల్, మరో మహిళ విజయ్ డైరీ ప్రొడక్ట్స్ డబ్బాలు పెట్టుకున్నారు. అయితే కలెక్టర్ ఆఫీసు ముందు ఉన్న డబ్బాలను తొలగించాలని సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జేసీబీ క్రేన్లతో బలవంతంగా తొలగించే ప్రయత్నం చేస్తుండగా దళిత మహిళలు అడ్డుకున్నారు. దీంతో కలెక్టర్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయించారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో గిరిజన గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేశారు. రోడ్డు సౌకర్యం, ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. పసుపుల వాగులపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. సిపిఐఎం ఆధ్వర్యంలో సుమారు 75 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించనున్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు గ్రామాల ప్రజలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడ రెయిన్బో స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 300 మంది కొన్ని గంటల పాటు ఆందోళన చేపట్టిన స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కిరణ్ కుమార్ గన్నమనేని విజయాన్ని సాధించారు. కిరణ్ కుమార్ ఇంతకు ముందు నాంపల్లి బార్ అసోసియేషన్లో సెక్రటరీగా, అధ్యక్షుడిగా సేవలందించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వర్తించారు. బార్ కౌన్సిల్ మెంబర్గా అడ్వకేట్ల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని కిరణ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా అడ్వకేట్ల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. అసలే అది పటాకుల లోడు, దానికి కరెంటు వైర్లు తగిలాయి. ఇంకేముంది, బొగ్గన మండింది లారీ. విద్యుత్ తీగలు తగిలి క్రాకర్స్ లోడుతో వెళ్తున్న లారీ ఖాళీ బూడిదైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజల్ల గ్రామ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. కరెంటు వైర్లు లారీకి తగలడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ బండి దిగి ప్రాణాలు దక్కించుకున్నాడు. సమీప గ్రామస్తులు మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అతి కష్టం మీద ఫైర్ టీం మంటలను కంట్రోల్లోకి తెచ్చింది. కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య సంఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. 5 రోజుల క్రితం అతని భార్య కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇల్లందకుంట మండలం సీతంపేటలోని అత్తంగారింటికి వచ్చిన చంద్రశేఖర్ అక్కడే ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చంద్రశేఖర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 5 రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడం వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మొన్న బీఎస్సీ విద్యార్థిని, ఇవాళ ఎంబీబీఎస్ స్టూడెంట్. అసలు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం కారణం అది.
మొన్న మీర్పేటలో జరిగిన విషాదమైన, నేడు మేడ్చల్ జిల్లాలో జరిగిన ఘటన అయిన తల్లిదండ్రుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. పిల్లిని పెంచొద్దని పేరెంట్స్కు మందలించినందుకు ఎంబీబీఎస్ విద్యార్థిని ప్రిన్సీ శ్రేష్ఠ ఆత్మహత్య చేసుకుంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం జరిగింది. వనపర్తికి చెందిన జగదీష్ అనే వ్యక్తి నల్ల చెరువులో పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది శిక్షణలో భాగంగా నల్ల చెరువుకు వెళ్లగా నీటిలో మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని వెంటనే బయటకు తీసిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పంచనామా చేసి కుటుంబీకులకు సమాచారం అందించారు. అక్కడి నుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పూసల తండాకు చెందిన గుగులోతు పవన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుగులోతు రామదాస్ స్వరూప దంపతుల కుమారుడు పవన్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. స్కూలుకు వెళ్లడం లేదని తల్లి మందలించడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుని మృతితో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాలో యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు కలకలం రేపింది. చెల్లెలి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న అన్నదమ్ములు 4 రోజులుగా సమాధి దగ్గరే ఉంటున్నారు. కుటుంబ సభ్యుల రోదనను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టుకుంటున్నారు. మరోవైపు వైష్ణవి హత్య కేసు విచారణలో ఉండగానే పలు యూట్యూబ్ ఛానళ్లు అత్యుత్సాహం ప్రదర్శించడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. కట్టుకథలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అర్లీకి చెందిన రైతు తుడుం గణపతి అన్నంత పనిచేశాడు. తాను ప్రకటించినట్లుగా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గణపతి గతంలో తన పంటను ఆదిలాబాద్ మార్కెట్కు తరలించగా నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా అధికారులు కొనుగోలుకు అభ్యంతరం తెలిపారు. తన పంటను కొనుగోలు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. రైతు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒకవైపు పంట నష్టం, మరోవైపు రుణభారంతో మనోవేదనకు గురైన గణపతి ఉగాది నాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం సీతానగర్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును గుడ్డలో చుట్టి పత్తి చేనులో పడేసి వెళ్లారు. పసికందు ఏడుపు విన్న స్థానికులు జిల్లా శిశు సంరక్షణ కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు పసికందును శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లాలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. పోలీసుల పేరుతో నమ్మబలికి ఓ వివాహిత నుంచి 49,000 రూపాయలు మోసం చేసిన ఘటన కోడేరు మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. బాధితురాలు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమె బ్యాంకు లావాదేవీలను నిలిపేశారు. పరిచయం లేని వ్యక్తులు ఫోన్ చేస్తే స్పందించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వేములవాడలోని రాజన్న ఆలయ పరిసరాల్లో తరచూ పాములు ప్రత్యక్షం కావడం కలకలం రేపుతుంది. ఆలయంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ కట్టడంలో 8 అడుగుల పాము ప్రత్యక్షమైంది. స్నేక్ క్యాచర్కు సమాచారం ఇవ్వడంతో పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. గతంలోనూ ఆలయ సెంట్రల్ గోదాంలో ఒక్కసారిగా నాగుపాములు కనిపించడంతో ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లిలో మ్యూజిక్ ఫెస్ట్ మన ఊరు మన కళలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామాలలో అంతరించిపోతున్న ప్రాచీన కళలను కాపాడి వెలికి తీసే లక్ష్యంతో జానపద కళాకారుడు దండేపల్లి శ్రీనివాస కార్యక్రమాన్ని నిర్వహించారు. పాటల పండుగలో స్థానిక కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ సంప్రదాయ పాటలు, జానపద కళారూపాలతో ప్రేక్షకులను అలరించారు. గ్రామాలలో 25,000 చెస్ కిట్లను పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా ఈద్ ఉల్ ఫితర్ను ఘనంగా జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాల్లో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. దీంతో మసీదులు, ఈద్గాల్లో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. ఇక రంజాన్ ప్రార్థనలను పురస్కరించుకుని ప్రధాన నగరాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిఘాను పెంచారు. పంజాబ్లో ఉన్నతాధికారి ఆత్మహత్య తీవ్ర సంచలనం రేపుతుంది. తన ఆత్మహత్యకు రవాణా శాఖ మంత్రి లాల్జిత్ సింగ్ బుల్లర్ కారణమంటూ చివరిసారిగా తీసిన వీడియోలో ఆరోపించాడు. అమృత్సర్లోని వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో జిల్లా మేనేజర్గా పనిచేస్తున్న గగన్దీప్ సింగ్ రంధావా చివరిసారిగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న రవాణా శాఖ మంత్రి లాల్జిత్ సింగ్ బుల్లర్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటనపై విపక్షాలు ఆపు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఢిల్లీలోని యుఎన్ఐ వార్తా ఏజెన్సీ కార్యాలయాన్ని సీజ్ చేశారు. పారామిలిటరీ దళాలు, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. విధుల్లో ఉన్న సుమారు 50 మంది జర్నలిస్టులను కార్యాలయం నుండి బలవంతంగా బయటకు పంపించేశారు. భూ వివాదం నేపథ్యంలో కోర్టు ఆదేశాల ప్రకారం యుఎన్ఐ సిబ్బందిని ఖాళీ చేయించి ఆఫీసును సీజ్ చేసినట్లు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ సచిన్ శర్మ తెలిపారు. ప్రభుత్వ చర్యను యుఎన్ఐ ఖండించింది. ఇది పూర్తిగా పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించింది.
వృద్ధుల జీవితాలకు భరోసా కల్పిస్తూ అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని తృణమూల్ అధినేత మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. ఇళ్ల వద్దకే నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తామన్నారు. తిరిగి అధికారంలోకి వస్తే 10 ప్రతిజ్ఞలను నెరవేరుస్తామని ప్రకటించారు. మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో కలిసి ఆమె పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. బెంగాల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని అడ్డుకుంటామని అన్నారు. ఈసారి కూడా అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అసోం అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ తహతహలాడుతుంటే పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు కాంగ్రెస్ ఆరాటపడుతుంది. అయితే వరుసగా 2 సార్లు అధికారంలో ఉండడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీని దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. అలాగే భాగస్వామ్య పక్షాలు చాలా చోట్ల స్నేహపూర్వక పోటీలకు దిగనుండడం కూడా బీజేపీకి మైనస్ అవుతుందని భావిస్తున్నారు. మైనారిటీలు, తేయాకు కార్మికుల మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్న విపక్షాలు అధికారం చేపట్టి తీరుతామని డంకా బాజాయిస్తుంది. మొత్తానికి ఈసారి అసోం ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొంది. డీఎంకే కూటమితో పాటు అన్నా డీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమి, రామ్దాస్ నేతృత్వంలోని పీఎంకే కూటములు రంగంలోకి ఉండగా హీరో విజయ్ ఆధ్వర్యంలోని తమిళగ వెట్రి కళగం ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఆల్ ఇండియా పురட்சி తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని స్థాపించిన శశికళ ఎస్ రామ్దాస్ నేతృత్వంలోని పాటాలి మక్కల్ కచ్చితో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగారు. ఈ చతుర్ముఖ పోటీలో గెలుపెవరిది అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రపంచ దేశాల్లో చమురు సంక్షోభం నెలకొంది. చమురు కోసం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతున్న భారత్లో ఆయిల్ కొరత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రీమియం పెట్రోల్ ధరలు ఎగబాకాయి. లీటర్ ప్రీమియం పెట్రోల్కు ₹2 చొప్పున పెరిగింది. పారిశ్రామిక అవసరాలకై వినియోగించే డీజిల్ ధరను లీటర్పై ₹22 మేరకు పెంచారు. అయితే సాధారణ శ్రేణి పెట్రోలు, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. అహ్మదాబాద్ ప్రమాదం మొదలు ఎయిర్ ఇండియా వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. తాజాగా ఆ సంస్థ ఘోర తప్పిదం చేసింది. ఢిల్లీ నుంచి కెనడాకు వెళ్లేందుకు ఫ్లైట్కు బదులు మరో ఎయిర్ క్రాఫ్ట్ ను పంపి అప్రతిష్ట పాలైంది. ఢిల్లీ నుంచి ప్యాసింజర్లతో బోయింగ్ విమానం వాంకోవర్కు బయలుదేరింది. అయితే 4 గంటల ప్రయాణం తర్వాత తాము ప్రయాణిస్తుంది తప్పుడు విమానం అని గుర్తించారు పైలట్లు. కెనడా వెళ్లేందుకు ఆ మోడల్ విమానానికి అనుమతి లేకపోవడంతో తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఇక ఈ ఘటనతో దాదాపు 8 గంటల సమయం వృధా అవడంతో ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది ఎయిర్ ఇండియా. మరో విమానంలో వారిని వాంకోవర్కు చేర్చింది. బీహార్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన తుఫానులు, భారీ వర్షాలు, వడగళ్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల దాటికి పిడుగులు పడి ఫోర్బగంజ్లో 3 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వడగళ్ల వానలకు గయా, సాసారం, ఔరంగాబాద్, వైశాలి, దర్భంగా, ముజఫర్పూర్, పూర్నియా జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. అయితే మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. భారీ వర్షాల దృష్ట్యా 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. భారీ పేలుళ్లతో టెహ్రాన్ దద్దరిల్లిపోతుంది. ఈ యుద్ధంతో ఇరాన్ పాలకుల అణ్వాయుధ కలలను, ఆ దేశ మిలిటరీ క్షిపణి సామర్థ్యాలను నాశనం చేశామంటున్నాయి యుఎస్, ఐడిఎఫ్ బలగాలు. ఇక టెహ్రాన్ గర్వపడే బాలిస్టిక్ క్షిపణి నిల్వలు అగ్నికి ఆహుతయ్యాయని ప్రకటించింది. తమ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నాయని వెల్లడించాయి. ఇరాన్ నౌకాదళం మునిగిపోయిందని, వైమానిక దళం కక్క వికలమైందని పేర్కొన్నాయి. యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర భీకర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దీంతో యుద్ధం ఆపాలని ట్రంప్పై ఒత్తిడి తెస్తున్నాయి ప్రపంచ దేశాలు. అయితే అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని ట్రంప్ కొట్టిపారేశారు. చర్చలకు సిద్ధమంటూనే కాల్పుల విరమణకు నో చెప్పారు. శత్రువుని పూర్తిగా తుడిచిపెడుతున్న సమయంలో యుద్ధం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇరాన్పై అమెరికా సైనిక చర్య తుది దశకు చేరుకుందని తెలిపారు ట్రంప్. ఈ యుద్ధంలో ఇరాన్ సైన్యాన్ని భూస్థాపితం చేశామని చెప్పుకొచ్చారు. ఇరాన్ నౌకాదళం, వాయుసేన, వైమానిక వ్యవస్థలను ధ్వంసం చేశామన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తలతో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలను నియంత్రించేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అమలులోకి వచ్చిన సడలింపు ఏప్రిల్ 19 వరకు కొనసాగనున్నట్లు పేర్కొంది. అయితే అగ్రరాజ్యం మినహాయింపులపై ఇరాన్ స్పందించింది. అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసేందుకు తమ వద్ద అదనపు ముడి చమురు లేదని పేర్కొంది. ప్రపంచ చమురు నాడి హర్ముజ్ జలసంధి విషయంలో హ్యాండ్ ఇచ్చిన నాటో దేశాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ట్రంప్. నాటోను పేపర్ టైగర్గా అభివర్ణించిన ఆయన ఇరాన్ విషయంలో పిరికితనం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అమెరికా సహాయం లేకుండా నాటో ఏమీ చేయలేదని, గతంలో తామెన్నో సహాయాలు చేశామన్నారు. ఇక ఈ సందర్భాన్ని తాను గుర్తుపెట్టుకుంటానని హెచ్చరించారు ట్రంప్. హర్ముజ్ రక్షణ బాధ్యతను మోయాల్సిన అవసరం యుఎస్కు లేదన్న ఆయన ఆ మార్గం ద్వారా లబ్ధి పొందుతున్న దేశాలు చొరవ చూపాలన్నారు. యూరప్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు రంగంలోకి దిగాలన్నారు.
అధికారంలోకి వచ్చింది మొదలు అమెరికా యూనివర్సిటీలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు ట్రంప్. ఇప్పటికే ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి నిధులు నిలిపేసిన ఆయన తాజాగా విశ్వవిద్యాలయంపై కోర్టులో దావా వేశారు. వర్సిటీ క్యాంపస్లో యూదు వ్యతిరేక ఆందోళనలను అణచివేయడంలో హార్వర్డ్ యాజమాన్యం విఫలమైందని కోర్టుకు లాగారు. విద్యా సంస్థల ప్రాంగణాల్లో జాతి వ్యతిరేక కార్యక్రమాలను సహించే ప్రసక్తే లేదంటున్నారు ట్రంప్. అయితే ట్రంప్ సర్కారు తీరుపై విమర్శలు గర్పించింది హార్వర్డ్. తమపై వేసిన వ్యాజ్యాన్ని మరో కక్ష సాధింపు చర్యగా వివరించింది. కోర్టులో తమ వాదనను సమర్థంగా వినిపిస్తామని విశ్వవిద్యాలయం తెలిపింది. ఓవైపు ఇరాన్పై దాడుల తీవ్రత పెంచిన ఇజ్రాయెల్ మరోవైపు లెబనాన్పై క్షిపణులతో విరుచుకుపడుతుంది. హెజ్బుల్లా ఉగ్రస్థావరాల లక్ష్యంగా బీరూట్ సహా పలు నగరాలపై వైమానిక దాడులకు పాల్పడుతుంది. తాజా దాడుల్లో 50 మంది మృతి చెందగా అనేక మంది తీవ్ర గాయాలయ్యాయి. మార్చి 2 నుంచి జరుగుతున్న ఐడిఎఫ్ దాడుల్లో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1021కి చేరింది. 9 లక్షల మందికి పైగా లెబనాన్లో నిరాశ్రయులయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం విడిచిపోతున్నారు. సౌత్ కొరియాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. డెజియాన్ నగరంలోని ఓ కార్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. 14 మంది కార్మికులు గల్లంతయ్యారు. పేలుళ్ల దాటికి ఫ్యాక్టరీ నేలమట్టమైంది. కొందరు ఫ్యాక్టరీపై నుంచి దూకడంతో గాయాల పాలయ్యారు. లోపల ఉన్న వారు పొగ పీల్చి అస్వస్థతకు గురయ్యారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలను వేగవంతం చేసిన రెస్క్యూ బృందాలు బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో 25 మంది పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పసిడి ధరలు పతనమవుతూనే ఉన్నాయి. వరుసగా దిగొస్తున్న ధరలకు అంతర్జాతీయ పరిస్థితులే కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. వెండి ధరలు అయితే భారీగా దిగొస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 2,750 రూపాయల మేర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2,940 రూపాయల మేర తగ్గుదలను నమోదు చేసుకుంది. ఇక వెండి కిలోకి 10,000 రూపాయల మేర తగ్గి 2,45,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. టీమిండియా ఐర్లాండ్ షెడ్యూల్ ఖరారైంది. జూన్ 26 నుండి బెల్ఫాస్ట్లో 2 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఐర్లాండ్తో 2 టీ20 మ్యాచ్లలో భారత జట్టు ఆడనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో భారత జట్టు ఆతిథ్య జట్టు ఐర్లాండ్తో తలపడనుంది. ఇది ఇవాల్టి న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.